జేఈ మెయిన్స్ 2026 సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ అప్లికేషన్ ఫీజు కావచ్చు అండ్ అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. సో సెషన్ 1కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ 31 అక్టోబర్ టు 27 నవంబర్. సో ఒక 1 మంత్ టైం ఉంది, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ రోజు నుంచి అప్లై చేసుకోకండి, అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉన్న తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. ఆ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్, సో అప్లై చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 27 నవంబర్. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి సెకండ్ వీక్ వస్తాయి, మనకు జనవరి సెకండ్ వీక్ లోపు మనకు వచ్చేస్తాయి. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి 21 జనవరి నుంచి 30 జనవరి రోజు మీకు ఏదో ఒక రోజు ఒక సెషన్లో మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు, సో అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీకి మేల్ 1000 రూపీస్ అండ్ ఫీమేల్ వాళ్ళకు 800 రూపీస్. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు మేల్ 900, ఫీమేల్ 800. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ, సో మేల్ క్యాండిడేట్స్కి 500 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 500. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇక్కడ ఒకటే పాయింట్ మెయిన్ ఏంటంటే అప్లికేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు 31 అక్టోబర్ టు 27 నవంబర్ వరకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు జేఈ 2026 రిజిస్ట్రేషన్లో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఒక 17 ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ చేసుకోండి. సో మీ యొక్క డాటర్ కావచ్చు, సన్ కావచ్చు, మీ 10th క్లాస్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ మనకు ఆధార్ కార్డులో ఉండాలి. సో ఆధార్ కార్డులో సపోజ్ నేమ్, సర్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఆధార్ కార్డులో సేమ్ లేకపోతే ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవాలి యాజ్ పర్ 10th. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ ఫస్ట్ యాజ్ పర్ ఆధార్. సెకండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ యాజ్ పర్ 10th ఉండాలి. సో 10th అంటే ఆధార్ కార్డ్ మొత్తం అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఫాదర్ నేమ్. ఫోర్త్ ఫాదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్లస్ ఆక్యుపేషన్, సో ఏం చేస్తారు ఫాదర్, సో ఫాదర్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మదర్ నేమ్, మదర్ క్వాలిఫికేషన్ అండ్ ఆక్యుపేషన్ ఏం చేస్తారు, సో ఆ డీటెయిల్స్. నెక్స్ట్ మొబైల్ నెంబర్, సో స్టూడెంట్కి మొబైల్ నెంబర్ లేకపోతే ఫాదర్ది ఆర్ మదర్ది ఎవరైతే యాక్టివ్లో ఉంటుందో మొబైల్ నెంబర్ అది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, సో స్టూడెంట్ మీద ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయండి, లేదంటే ఫాదర్ది ఎవరిదైనా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్, సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ అడ్రస్ అది. నెక్స్ట్ 10th ఆధార్ కార్డ్. సో ఇది మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు ఎవరిదైనా మిస్టేక్స్ ఉంటే స్టూడెంట్స్ మీరైతే వెళ్ళి మీ సేవ కావచ్చు అండ్ ఆధార్ సర్వీస్ సెంటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th మెమో, సో 10th మెమో ఇంపార్టెంట్, ఎందుకంటే దాని మీద ఉన్న డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి ఇంటర్ మెమో. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారో, సో మీకు ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాలేవు కాబట్టి సో మీరు అక్కడ అపియరింగ్ అన్న పెట్టొచ్చు, లేదంటే 2026 పాస్ ఇయర్ అన్న పెట్టొచ్చు. సో ఏదో ఒకటి పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పాస్డ్ వాళ్ళు మీరు పాస్ అని క్లిక్ చేసి మీరైతే చేసుకోవాలి. నెక్స్ట్ 13th, సో పేరెంట్స్ మొబైల్ నెంబర్, సో ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిదో ఒకళ్ళైతే ఇవ్వాలి. నెక్స్ట్ 14th వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో రీసెంట్గా దిగింది, సో మరీ 5 years 4 years బ్యాక్ది కాకుండా ఎవరైతే అప్లికెంట్ ఉంటున్నారో సో వాళ్ళదైతే ఫోటో రీసెంట్ ఫోటో దిగింది మీరైతే అప్లోడ్ చేయాలి. అండ్ ఆ ఫోటో కనీసం ఒక 30-40 కాపీస్ అయితే తీసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా అన్ని ఎగ్జామ్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో మీ కేటగిరీ తగ్గట్టు మీరైతే సర్టిఫికేట్స్ తెచ్చుకొని పెట్టుకోవాలి. సో పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు యూడిఐడి కార్డు కూడా మీరైతే తెచ్చుకోవాలి, సో దట్ మీకు బెనిఫిట్స్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు అవి రావడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఓసీ, నార్మల్ ఓసీ తప్ప మిగతా మీ కేటగిరీ వైజ్ సర్టిఫికేట్స్ మీరైతే తెచ్చుకొని పెట్టుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ది మాత్రమే ఉండాలి, అంటే 2025 ఉండాలి, సో అది కూడా తెచ్చుకొని పెట్టుకోండి. అండ్ ఎవరికైతే గ్యాప్ సర్టిఫికేట్ లైక్ గ్యాప్ ఉంటుందో ఎడ్యుకేషన్లో, అంటే ఇంటర్ తర్వాత 1 year లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు, 2 year లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. అండ్ మన ఛానల్లో గ్యాప్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూసి మీరైతే మీ ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, మీ సేవ కావచ్చు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే సెషన్ 1లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ 27 నవంబర్, ముందే అప్లై చేసుకోకండి, మీరు సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్న తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.